శ్రీరామనవమి చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రయుక్తమైనచో మంచిది. ఈ తిథి నక్షత్రములు మధ్యాహ్న వేళకు ఉండవలెను. ఇది మహాపుణ్యప్రదమైన పర్వము. మధ్యాహ్న వేళకు నవమి తిథి 2 రోజులున్నచో మొదటి రోజున పునర్వసు ఉన్నప్పటికిని దానిని విడిచి రెండవ రోజుననే నవమి పర్వముగా గ్రహించవలెను. శ్రీరామనవమి నాడు ఉపవాసము చేయవలెను అని అగస్త్య సంహితలో ఉన్నది. ఉదయమున 2 గంటలు నవమి ఉండి తరువాత దశమి వచ్చి అది కూడా మరునాటి సూర్యోదయ వేళకు లేకున్నచో ఆనాడు ఏకాదశి ఉపవాసము చేయవలెను గదా. మరి నవమినాటి పూజోపవాసములను పారణయు ఉపవాసము తరువాత భోజనము ఎప్పుడు? అందుచేత స్మార్తులు అష్టమీ విద్ధనవమినే పర్వముగా పాటించవలెను అని రామార్చన చంద్రికలో ఉన్నది. వైష్ణవులు అష్టమీ విద్ధనవమికి మరునాడు అనగా దశమీ వృద్ధిగల రోజుననే శ్రీరామనవమి చేయవలెను. అష్టమీ విద్దను విడువవలెను అని రామార్చన చంద్రికలో ఉన్నది. దశమీ వృద్ధి లేనప్పుడు ముందు రోజు మధ్యాహ్నము వరకే నవమి ఉన్నచో అష్టమీ విద్దమైనను పూర్వదినమందే వైష్ణవులు శ్రీరామనవమి చేయవలెను. శ్రీరామనవమి వ్రతమును అందరును చేయవలెనని కొందరును, ఉపాసనాపరులు మాత్రమేని మరికొందరును అందురు. ఏ మాటలెట్లున్నను శ్రీరామనవమి నాడు శ్రీరామ పూజయు ఉపవాసమును సర్వశ్రేయమో అని హేమాద్రిలో అగస్త్యుడు చెప్పెను. అధిక మలమాసమున ఈ వ్రతము చేయరాదు అని మాధవీయములో ఉన్నది. చైత్రకృష్ణ చతుర్దశినాడు శివసన్నిధిలో నదీస్నానము చేసిన వానికి ప్రేతత్వము రాదు. గంగానదిలో స్నానము చేసినచో విశేష పుణ్యము లభించును. స్వస్తి.